బుక్స్ ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఇంటర్మీడియట్లో మనకు 4 టైప్స్ ఆఫ్ బుక్స్ మాత్రమే ఇంపార్టెంట్. పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. పర్చేస్ బుక్ రూల్ ఏమంటే ఇందులో సబ్సిడరీ బుక్స్లో మాత్రమే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. ఈ 4 బుక్స్ కూడా అవే రూల్స్ ఫాలో అవుతాయి. సబ్సిడరీ బుక్స్ అంటే 8 టైప్స్ ఉన్నాయి, కానీ మనకు 4 టైప్సే ఇంపార్టెంట్. ఓన్లీ పర్చేస్ బుక్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే క్వశ్చనింగ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఆన్సర్ ఫార్మాట్ కూడా ఇలాగనే ఉంటుంది. పర్చేస్ బుక్ మాత్రమే ఇది. హెడ్డింగ్ వచ్చేసి పర్చేస్ బుక్. ఇక్కడ డేట్, పర్టికులర్స్, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్ నెంబర్ అంటే లెడ్జర్ ఫోలియో నెంబర్, ఇక్కడ లాస్ట్లో అమౌంట్. ఇలా ఉంటుంది ఫార్మాట్ పర్చేస్ బుక్ మాత్రమే. నెక్స్ట్ పర్చేస్ రిటర్న్స్ బుక్ కూడా ఇలానే ఉంటుంది. ఏమంటే ఇక్కడ నేమ్ ఒక్కటే మారుతుంది, ఇక్కడ ఒకటే. ఇందులో టూలు బైలు అసలు రావు. ఇక్కడ ఓన్లీ డేట్, వాళ్ళ ఎవరి నుండి అయితే పర్చేస్ చేసిన వాళ్ళ నేము, ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చింటే దాంట్లో ఇన్వాయిస్ నెంబరు, ఎల్ఎఫ్ నెంబర్ ఇచ్చింటే ఎల్ఎఫ్ నెంబరు, ఓన్లీ అమౌంట్ రికార్డ్ చేసి మనం టోటల్ చేయాలంతే. ఇది పర్చేస్ బుక్ క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది. 2013 March 4th గూడ్స్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మధు అంటే ఎవరి నుండి, ఓన్లీ నేమ్ మనకి మెన్షన్. ఇక్కడ ఆన్ క్రెడిట్ అంటే ఇక్కడ ఫర్ క్యాష్ అని పర్టికులర్గా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ ఇందులో రికార్డ్ చేయొచ్చు. ఫర్ క్యాష్ అని ఇస్తే నాట్ రికార్డెడ్ చేయాలి, ఇందులో రికార్డ్ చేయకూడదు. ఓన్లీ నేమ్ ఒక్కటే మధు. ఇక్కడ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అని ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా అమౌంట్ ఒక్కటే రికార్డ్ చేస్తాం. అమౌంట్ 2500. నెక్స్ట్ 6th పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ కళ్యాణ్. ఓన్లీ ఇక్కడ కళ్యాణ్ ఉంది, కళ్యాణ్ ఒకటే రికార్డ్ చేయాలి. కళ్యాణ్ 6500 అమౌంట్. నెక్స్ట్ ఎంట్రీ 11th బాట్ గూడ్స్ ఫ్రమ్ అశోక్, ట్రేడ్ డిస్కౌంట్ ఆన్ 10%. అంటే ఈ అమౌంట్ మీద 10% అనమాట. ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చారు కదా, ఈ అమౌంట్ మీద 10% డిస్కౌంట్ చేయాలి. ఎవరిది, అశోక్. 11th డేట్ 11th అని రాసుకొని అశోక్ అని రాసుకొని ఎంత అమౌంట్, ఇక్కడ 5000 ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. అంటే రఫ్లో అని రాసుకోవచ్చు మీరు. ట్రేడ్ డిస్కౌంట్ ఎంత, డిస్కౌంట్ 10% కాబట్టి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 5000 ఇంటూ 10% కాబట్టి 10/100. ఇక్కడ 12 ఇచ్చాడనుకో, ఇక్కడ పైన కూడా 12 అని రాసుకోవాల్సి వస్తుంది. ఈ జీరోకి క్యాన్సిల్, ఈ జీరోకి 500. అంటే 5000లో నుండి 500 లెస్ చేయాలి. 5000 నుండి 500 లెస్ చేస్తే ఇక్కడికి వచ్చిన ట్రేడ్ డిస్కౌంట్ అనేది 500 అన్నమాట. 5000లో నుండి 500 లెస్ చేస్తే 4500. డైరెక్ట్గా 4500 రికార్డ్ చేయాలి. ఇక్కడ 5000 చేయకూడదు, ఎందుకంటే ట్రేడ్ డిస్కౌంట్లో మైనస్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ 14th పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ ప్రవీణ్. ఎంతకి 1300. ఓన్లీ నేమ్ కాబట్టి 14th ప్రవీణ్ 1300. ఇక్కడ మీకు కన్ఫ్యూజింగ్ ఉంది కదా, మధు అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అయ్యాలి. ఇన్వాయిస్ నెంబర్లో మీకు అంటే మధు స్ట్రైట్ 1 అని, కళ్యాణ్ స్ట్రైట్ 2 అని, అశోక్ 3 అని, ప్రవీణ్ 4 అని ఇలా రికార్డ్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసినా పర్లేదు. నెక్స్ట్ 17th అంటే ఇక్కడ ఎవరి నుండి అయితే పర్చేస్ చేశాడో వాళ్ళ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఈ ఎంట్రీ నాట్ రికార్డెడ్. 17th ఎంట్రీ నాట్ రికార్డెడ్ అంటే ఇక్కడ రాయకూడదు, పర్టికులర్ నేమ్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఇది 19th ఎంట్రీ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ గోపాల్ అంటే నేమ్ ఇచ్చాడు పర్టికులర్గా 19th. ఇక్కడ గోపాల్ 1200 అమౌంట్. నెక్స్ట్ ఎంట్రీ 25th పర్చేస్డ్ గూడ్ ఫ్రమ్ జోషి. ఇక్కడ 25th ఎంట్రీ కూడా రాసేసాం. ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేయాలి. ఇక్కడ టోటల్ మొత్తం కలిపితే 17,800. ఇక్కడ ఓన్లీ పర్చేస్ బుక్ ఫార్మాట్ కాబట్టి ఓన్లీ పర్చేస్ బుక్లోనే మాత్రం వచ్చాయి. పర్చేస్ రిటర్న్స్ ఇవ్వలేదు కాబట్టి అందుకనేసి ఓన్లీ పర్చేస్ బుక్ మాత్రం ప్రిపేర్ చేయాలి. పర్చేస్ రిటర్న్స్ బుక్ ఇస్తే మళ్ళీ ఇంకో బాక్స్ కూడా యాడ్ అవుతుంది, అది ఎలానో చూపిస్తాం. ఇది పర్చేస్ బుక్ అండ్ పర్చేస్ రిటర్న్స్ బుక్ ఫార్మాట్. అంటే దీంట్లో పర్చేసెస్ ఉన్నాయి, పర్చేస్ రిటర్న్స్ కూడా ఉన్నాయి. ఇక ఎలా చేయాలంటే 2 బాక్స్ వేసుకోవాలి. 1 పర్చేస్ బుక్ ఒకటి, పర్చేస్ రిటర్న్స్ బుక్ ఒకటి. పైన ఫస్ట్గా పర్చేస్ బుక్ ఇలా 2 వేసుకోవాలి. డేటు, పర్టికులర్స్, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్ నెంబర్ అంటే లెడ్జర్ ఫోలియో నెంబర్, అమౌంట్ లాస్ట్లో.
పర్చేజ్ రిటర్న్స్ బుక్కి సేమ్ ఫార్మాటే, కానీ ఇక్కడ డెబిట్ నోట్ నెంబర్ అనేది ఒక్కటే మారుతుంది. ఇక్కడ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అని ఉంటుంది, ఇక్కడ డెబిట్ నోట్ నెంబర్ అని ఉంటుంది, అంతే. దానికి దీనికి తేడా ఫార్మాట్కి. ఫస్ట్గా 2012 జూలై 1 ఏం జరుగుతుంది, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్. అంటే ఇది పర్చేజ్ బుక్లో, అంటే వాళ్ళు ఎవరో పర్చేస్ చేస్తుంది, ఎవరంటే మోహన్ అనే వాళ్ళు పర్చేస్ చేస్తుంది. ఇక్కడ ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి, పర్చేజ్ బుక్లో రికార్డ్ చేయాలి. జూలై 1 మోహన్ ఎంత అమౌంట్ 8,000. నెక్స్ట్ ఎంట్రీ 5th పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రాజేష్. ఇక్కడ ఏం జరుగుతుంది, గూడ్స్ పర్చేజ్ చేస్తుంది ఎవరైతే రాజేష్. ఇక్కడ ఏం రాయాలి, పర్చేజ్ బుక్లో రాసుకోవాలి. 5th రాజేష్ ఎంత అమౌంట్ 6,000. నెక్స్ట్ ఎంట్రీ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రవి. అంటే 10th నా పొద్దు రవి నుండి పర్చేస్ చేస్తున్నారు. 10th రవి ఎంత అమౌంట్ 5,000. నెక్స్ట్ ఎంట్రీ 12th రిటర్న్ గూడ్స్ టు రాజేష్. అంటే ఇక్కడ పర్చేజ్ చేశాడు, వీడు రిటర్న్ చేశాడు మనకి. ఇవి పర్చేజ్ రిటర్న్స్, అంటే వాళ్ళు పర్టికులర్గా ఎవరో పర్చేజ్ రిటర్న్స్ గూడ్స్ టు రాజేష్. రిటర్న్ గూడ్స్ టు రాజేష్ అంటే ఎవరైతే మీ దగ్గర ఉండి కొనుక్కున్నారో లేకపోతే మీరు కొనుక్కున్నారో వాళ్ళు మీకు రిటర్న్ చేస్తున్నారు, అంటే ఇది పర్చేజ్ రిటర్న్స్ అని అర్థం. 12th డేట్ పర్చేజ్ రిటర్న్స్ బుక్లో వేయాలి. 12th ఎవరు రిటర్న్ చేస్తుండేది, మనకు రాజేష్ అనే వ్యక్తి. రాజేష్ ఎంత అమౌంట్ అయితే రిటర్న్ చేస్తున్నాడు, అంటే ఎంత గూడ్స్ అయితే రిటర్న్ చేస్తున్నాడో అంత వాల్యూ గూడ్స్ ఇక్కడ రాయాలి. 6,600 సారీ. నెక్స్ట్ ఎంట్రీ 15th పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ హరి. అంటే ఎవరో హరి అనే వ్యక్తి కొంటున్నాడు. ఇది పర్చేజ్ బుక్, అంటే కొంటున్నారు కాబట్టి పర్చేజ్ బుక్. హరి 4,000 వాల్యూ గూడ్స్ కొంటున్నారు. నెక్స్ట్ 20th గూడ్స్ రిటర్న్స్ టు రవి. అంటే ఇవి ఏమి పర్చేజ్ రిటర్న్స్, ఎవరు ముందే కొనుక్కున్నట్టు అతనివి, ఎవరు రవి. ఇవి ఎక్కడ రికార్డ్ చేయాలి, పర్చేజ్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేయాలి. డేట్ 20th రవి. అమౌంట్ వచ్చేసి ఎంత, గూడ్స్ వాల్యూ 300 గూడ్స్. ఇప్పుడు ఇవి రెండు టోటల్ చేయాలి. ఫస్ట్ మొత్తం 23,000. ఈ టోటల్ వచ్చేసి 900. అంతే. ఇలా పర్చేజ్ అండ్ పర్చేజ్ రిటర్న్స్ బుక్ క్యాలిక్యులేట్ చేయాలి, అంతే. సింపుల్ ఫార్మాట్ ఇది. సేమ్ ఇలానే సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్ కూడా ఉంటాయి. అది ఎలా చేయాలో చూపిస్తాను. చూడటానికి 4 ఫార్మాట్స్ కూడా ఒకేలా ఉంటాయి, కానీ ఇక్కడ ఒకటే నేమ్ చేంజ్ అవుతుంది. పర్చేజ్ బుక్ వచ్చేసి ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అని ఉంటుంది, పర్చేజ్ రిటర్న్స్ బుక్ వచ్చేసి డెబిట్ నోట్ నెంబర్ అని ఉంటుంది, సేల్స్ బుక్ వచ్చేసి అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అని ఉంటుంది, సేల్స్ రిటర్న్స్కి వచ్చేసి క్రెడిట్ నోట్ నెంబర్. అంటే పర్చేజ్ బుక్ ఇన్వర్డ్స్ ఇన్వాయిస్ నెంబర్ అని ఉంటుంది, సేల్స్ బుక్కి అవుట్వర్డ్స్ అని ఉంటుంది, దీనికి డెబిట్ నోట్ నెంబర్ ఉంటుంది, సేల్స్ రిటర్న్స్కి క్రెడిట్ నోట్ నెంబర్ అంటే రివర్డ్స్, దానికి దీనికి రివర్డ్స్ ఉంటాయి, అంతే. ఇప్పుడు ఓన్లీ సేల్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ బుక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు ప్రిపేర్ సేల్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్ బుక్. ఫస్ట్ 2013 మే 1 సోల్డ్ గూడ్స్ టు రాహుల్. ఇక్కడ సేల్స్ బుక్ కదా మనం ప్రిపేర్ చేస్తుంది, అంటే ఇవి సేల్స్ అనుకోవాలి. డేట్ ఎంత 2013 జూలై 1. నేమ్ ఏమి రాహుల్. ఎంత అమౌంట్ 6,500. ఫస్ట్ ఎంట్రీ ఫినిష్. నెక్స్ట్ థర్డ్ సోల్డ్ గూడ్స్ టు మనీష్, అంటే ఇవి కూడా సేల్స్ అవుతాయి. డేట్ 3rd మనీష్. అమౌంట్ వచ్చేసి 6,000. నెక్స్ట్ 8th ఎంట్రీ రిటర్న్ గూడ్స్ టు రాహుల్. అంటే ఇక్కడ రాహుల్ అనే వ్యక్తి ముందుగా మన దగ్గర కొన్నాడా అంటే సేల్స్ బుక్లో ఉన్నాడు, అందుకనేసి ఇవి రిటర్న్స్ అవుతాయి. ఇవి రిటర్న్స్ అవుతాయి 8th అనేది. ఇప్పుడు మనం సేల్స్ రిటర్న్స్ బుక్లో రాహుల్ నేమ్ ఎంటర్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ ఇయర్ మంత్ వేసుకోవాలి,
8th రాహుల్ ఎంత రిటర్న్ చేశాడు 700. ఇక్కడ 700 రాసుకుంటాం. నెక్స్ట్ ఎంట్రీ 11th సోల్డ్ గూడ్స్ టు రాజ్ కుమార్ అంటే కొత్త వ్యక్తి. మనం ఇది సేల్స్ బుక్లో రికార్డ్ చేయాలి. డేట్ వచ్చేసి 11. రాజ్ కుమార్ అమౌంట్ వచ్చేసి 12,000. నెక్స్ట్ ఎంట్రీ 14th సోల్డ్ గూడ్స్ టు బాను అంటే ఇవి కూడా సేల్స్. ఇవి సేల్స్ బుక్లో రికార్డ్ చేయాలి. ఎంత 14th బాను అమౌంట్ వచ్చేసి 11,000. నెక్స్ట్ ఎంట్రీ 17th రిటర్న్ గూడ్స్ ఫ్రమ్ రాజ్ కుమార్ అంటే రాజ్ కుమార్ అనే వ్యక్తి మనకి రిటర్న్ చేస్తున్నాడు. ఇవి సేల్స్ రిటర్న్స్ అవుతాయి. ఇప్పుడు సేల్స్ రిటర్న్స్ కాబట్టి ఈ ఎంట్రీ ఏ దాంట్లో రికార్డ్ చేయాలి, సేల్స్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేయాలి. ఇప్పుడు 17th ఎవరు రాజ్ కుమార్ అనే వ్యక్తి అమౌంట్ ఎంత 2,000. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ 21 సోల్డ్ గూడ్స్ టు ఆనంద్ అంటే ఇవి కూడా సేల్సే అంటే ఇవి సేల్స్ బుక్లో రికార్డ్ చేయాలి. 21 ఆగస్ట్ ఎంత అమౌంట్ 9,000. ఇప్పుడు సింపుల్గా టోటల్ చేయాలి. పర్ సేల్స్ బుక్ టోటల్ చేయాలి, సేల్స్ రిటర్న్స్ బుక్ కూడా టోటల్ చేయాలి. సేల్స్ బుక్ టోటల్ వచ్చేసి 44,500 వచ్చింది. సేల్స్ రిటర్న్స్ బుక్ టోటల్ వచ్చేసి 2,700. ఇవి విడివిడిగా చేసాం ఇప్పటి వరకు. మొత్తం కలిపిస్తాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. మీకు అర్థం అవడానికి మాత్రం పర్టికులర్ డివైడ్ చేసి చెప్పాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సబ్సిడరీ బుక్స్ ఫార్మాట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 4 ఫార్మాట్స్ కూర్చున్నాయి కదా, 4 బాక్సెస్ చూసుకోవాలి. పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. ఎందుకంటే ఈ 4 ఓన్లీ వాడు ఏం చెప్పాడు, ప్రిపేర్ ప్రాపర్ సబ్సిడరీ బుక్స్ అంటే పర్టికులర్గా పర్చేస్ బుక్ మాత్రమే చేయండి, పర్చేస్ రిటర్న్స్ మాత్రమే చేయండి అని చెప్పాలి. దీంట్లో పర్చేసెస్ ఉన్నాయి, పర్చేస్ రిటర్న్స్ ఉన్నాయి, సేల్స్ ఉన్నాయి, సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. మనమే ఐడెంటిఫై చేయాలి సేల్స్ అవి, పర్చేస్ అవి, ఏది ఎందులో రికార్డ్ చేయాలి అనేసి. అందుకనేసి మనం 4 బాక్సెస్ చేసుకున్నాం. ఫార్మాట్ బుక్ ఉంది కదా, పర్చేస్ బుక్ వచ్చేసి ఏం రాయాలో ఇక్కడ పర్చేస్ బుక్లో ఇక్కడ ఏమని రాయాలా, ఇన్వాయిస్ నెంబర్. నెక్స్ట్ పర్చేస్ రిటర్న్స్ బుక్ డేటు, పర్టికులర్స్. ఇక్కడ ఏమని రాయాలా, డెబిట్ నోట్ నెంబర్ అని ఇక్కడ రాయాలి. డెబిట్ నోట్ నెంబర్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫార్మాట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సేల్స్ బుక్ వచ్చేసి ఇక్కడ ఏం రాయాలా, ఇక్కడ ఇన్ ఉంది కాబట్టి ఇక్కడ అవుట్ రాసుకోవాలి. అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్. దీనికి డిట్ ఆపోజిట్ అంటే పర్చేస్కి పర్చేస్ రిటర్న్స్, ఆ పర్చేస్ బుక్కి డిట్ ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ బుక్. పర్చేస్ రిటర్న్స్ బుక్లో డెబిట్ నోట్ నెంబర్ ఉందంటే సేల్స్ రిటర్న్స్ బుక్లో ఆటోమేటిక్గా క్రెడిట్ నోట్ నెంబర్ ఉండాలి. మనం 4 ఫార్మాట్స్ గీసేసాం. పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ప్రిపేర్ సబ్సిడరీ బుక్స్ అంటే 2014 Feb 1 పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ పవన్ అంటే ఇక్కడ పర్చేజ్ ఉంది కాబట్టి ఇది ఏ బుక్ కిందికి వస్తుంది, పర్చేజ్ బుక్ కిందికి వస్తుంది. అంటే 2014 1 పవన్ అని రాయాలి. పర్చేజ్ బుక్లో రాసుకోవాలి. ఫస్ట్ పవన్ అమౌంట్ వచ్చేసి 14,000. నెక్స్ట్ ఎంట్రీ సోల్డ్ గూడ్స్ టు సందీప్ అంటే ఈ సోల్డ్ అంటే సేల్స్ అని, ఇది ఏ బుక్ కిందికి వస్తుంది, సేల్స్ బుక్ కిందికి వస్తుంది. 6th సేల్స్ బుక్లో వచ్చేసి సందీప్ అని రాసుకొని అమౌంట్ ఎంత 8,000. నెక్స్ట్ ఎంట్రీ 9th సందీప్ రిటర్న్ గూడ్స్ అంటే ఇక్కడ సేల్స్ బుక్ వచ్చింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా సేల్స్ రిటర్న్స్ బుక్కే అవుతుంది. అంటే సేల్స్ రిటర్న్స్ బుక్లో 9th డేట్ సేల్స్ రిటర్న్స్ బుక్లో 9th సందీప్ ఎంత రిటర్న్ చేశాడు 500 వాల్యుబుల్ గూడ్స్ రిటర్న్ చేశాడు. నెక్స్ట్ 11th పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ గిరి అంటే గిరి నుండి కొన్నారు. ఇది ఏ బుక్ కిందకి వస్తుంది, పర్చేజ్ బుక్ కిందకి వస్తుంది. పర్చేజ్ బుక్లో 11th గిరి అని రాసి 10,500 అమౌంట్ కాలంలో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 12th సోల్డ్ గూడ్స్ టు అర్జున్ అంటే సేల్స్ జరుగుతుంది, ఇది సేల్స్ బుక్ కిందకి వస్తుంది. సేల్స్ బుక్లో 12th అర్జున్ అని రాసి అమౌంట్ ఎంత 6,500 ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 13th ఎంట్రీ గూడ్స్ రిటర్న్స్ టు గిరి అంటే ఎవరు రిటర్న్ చేస్తున్నాడు, గిరి. ఇక్కడ ఏం చేశాడు, ఫస్ట్లో పర్చేస్ చేశాడు అంటే ఇవి ఏమైతే ఆటోమేటిక్గా పర్చేస్ రిటర్న్స్ అవుతాయి.
పర్చేజ్ రిటర్న్స్ బుక్లో 13th గిరి ఎంత రిటర్న్ చేశాడు, 500 వాల్యుబుల్ గూడ్స్ రిటర్న్ చేశాడు. నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ 15th సోల్డ్ గూడ్స్ టు చరణ్, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సేల్స్ జరుగుతుంది. ఎవరు, చరణ్. ఇక్కడ ఏ బుక్స్లో రికార్డ్ చేయాలి, సేల్స్ బుక్లో. 15th చరణ్ 3500. నెక్స్ట్ 18th ఎంట్రీ గూడ్స్ రిటర్న్ బై అర్జున్, అంటే పైన ఎంట్రీ చూసుకోవాలి. అంటే ఇక్కడ సేల్ చేసాం, అంటే ఇక్కడ గూడ్స్ రిటర్న్స్ వస్తున్నాయి, అంటే ఇవి ఖచ్చితంగా సేల్స్ రిటర్న్స్ బుక్ కిందకి వస్తాయి. సేల్స్ రిటర్న్స్ బుక్లో అర్జున్ అని రాసి వాల్యుబుల్ గూడ్స్ 300 వాల్యుబుల్ గూడ్స్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ 20 పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ జయరామ్, ఇది ఏ బుక్ కిందకి వస్తుంది, ఆటోమేటిక్గా పర్చేస్ బుక్ కిందకి వస్తుంది. పర్చేస్ బుక్లో 20th జయరామ్ అని రాసి అమౌంట్ ఎంత, 7500 అని రికార్డ్ చేయాలి. లాస్ట్ ఎంట్రీ 25th రిటర్న్ గూడ్స్ టు జయరామ్, అంటే ఇక్కడ ఏం జరిగింది, పర్చేజ్ జరిగింది, అంటే ఇది ఏమవుతుంది, ఆటోమేటిక్గా పర్చేజ్ రిటర్న్స్ అవుతాయి. అందుకనేసి ఇవి పర్చేజ్ రిటర్న్స్ బుక్లో ఎంటర్ చేయాలి. పర్చేజ్ రిటర్న్స్ బుక్లో జయరామ్ అని రాసి ఎంత వాల్యుబుల్ గూడ్స్, 400 వాల్యుబుల్ గూడ్స్, అంతే. లాస్ట్ ఎంట్రీ అయిపోయింది కదా, ఇంక ఎంట్రీస్ ఏం లేవు కాబట్టి అంటే పర్చేజ్ బుక్ టోటల్ చేయాలి, పర్చేజ్ రిటర్న్స్ బుక్ టోటల్ చేయాలి, సేల్స్ బుక్ రిటర్న్స్ టోటల్ చేయాలి, సేల్స్ రిటర్న్స్ బుక్ టోటల్ చేయాలి. ఇంతే, సింపుల్గా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అర్థం చేసుకోవాలి అంతే. పర్చేజ్ బుక్ టోటల్ వచ్చేసి 32,000, పర్చేజ్ రిటర్న్స్ వచ్చేసి 900. ఇక్కడ సేల్స్ బుక్ టోటల్ వచ్చేసి 18,000, సేల్స్ రిటర్న్స్ బుక్ వచ్చేసి 800. అంతే, ఈ ప్రాబ్లం ఇక్కడితో సాల్వ్ అయిపోయింది. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.